లైఫ్లో ఏ పని చిన్న పని కాదు, అండ్ ఏ పని కూడా చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. కాదేది కవితకు అనర్హం అన్నాడు ఒక పెద్ద మహానుభావుడు. ఆయన గురించి నన్ను అడగండి, నాకు అదొకటే తెలుసు, ఎవరన్నారు ఎందుకన్నారు తెలీదు. సో కవితలకి ఏది కూడా అనర్హం కాదు, దేనిపైన కవితలు చెప్పొచ్చు అనేది దాని మీనింగ్. అది ఎందుకు చెప్తున్నా అంటే, ఒక పని అనేది చిన్నది పెద్దది, డిగ్నిటీ, తొక్క, తోలు అనుకుంటూ రకరకాల ఆలోచనలు చేసుకుంటూ మనము చాలా జడ్జిమెంటల్గా ఉంటాం. బట్ మనకు బెంగళూరులో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ జరిగింది. ఇది విన్న తర్వాత నాకు అరే వా ఏంటి అసలు కేక అనిపించింది. ఏంటి మ్యాటర్లోకి వస్తే, బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, 2-3 lakhs ఏదో పర్ మంత్ శాలరీ కూడా ఉంది పర్సన్కి. బట్ ఆఫీస్ ప్రెషర్ భరించలేకపోతున్నాడు. ఎంత భరించలేకపోతున్నాడు అంటే, నా వల్ల కావట్లేదు ఈ జాబ్ అని చెప్పేసి జాబ్ మానేశాడు. జాబ్ మానేసి 2 నెలలు ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటూ ప్రెషర్ ఎక్కువ ఉంది, సరే ఫోన్లే అని చెప్పేసి గమనున్నాడు. బట్ ఇంట్లో వయసు అయిపోయిన తల్లి, తర్వాత భార్య, కూతురు, వీళ్ళందరూ ఉంటారు కదా, ఫ్యామిలీ ఉంటుంది కదా. సో ఏం చేయాలా మరి, సంపాదించేవాడు ఒక్కడే. జాబ్ మానేసి ఇంట్లో కూర్చుంటే ఎన్ని రోజులని కూర్చోగలుగుతాడు, ఎన్ని రోజులని చేసుకోగలుగుతాడు పనులు చెప్పండి. ఇల్లు గడవాలంటే రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు కదా. సో రెక్కాడకపోతే డొక్క ఎక్కడి నుంచి ఆడుతుంది. అట్లాగే మనోడు ఆలోచించి చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే, ఒక లోన్ తీసుకొని ఒక ఆటో కొనుక్కున్నాడు. ఆ ఆటోని నడుపుకుంటూ ఇప్పుడు ప్రజెంట్గా ఎంత హ్యాపీగా ఉన్నాడంటే అంత హ్యాపీగా ఉన్నాడు. సో ఆటో సంపాదన ఎంతైతే వస్తుందో ఆ సంపాదనతో బతికేయాలని డిసైడ్ అయిపోయాడు. ఉన్న కమిట్మెంట్లు ఏదైతే చితక కమిట్మెంట్లు లేదా లోన్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకున్నాడు. అండ్ రోజు తన కస్టమర్స్ ఎవరైతే ఆటోలో ప్యాసింజర్స్ వచ్చి ఎక్కుతారు కదా, వాళ్ళందరితో డీటెయిల్డ్గా మాట్లాడుతూ వాళ్ళతో చిన్న యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ సోషల్ మీడియాలో కూడా పాపులర్ అయిపోయాడు. అతని పేరు రాకేష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. గూగుల్లో వెళ్ళి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ టర్న్డ్ ఆటో డ్రైవర్ అని చెప్పేసి కొడితే మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కానీ ఇది విన్న తర్వాత చాలా ఇన్స్పిరేషనల్ అనిపించింది, చాలా మోటివేటింగ్ అనిపించింది. ఎంతసేపు కొందరేమో పెద్ద పీకేసాం, చదివేసాం, మేము బీటెక్లు చేసాం, ఎంటెక్లు చేసాం, జాబులు లేవని ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏమో చిచి నేనేంటి పానీపూరి కొట్టు పెట్టుకోవడం ఏంటి, లేకపోతే ఆటో నడుపుకోవడం ఏంటి, లేకపోతే ఇంకోటి ఏంటని చిన్న చూపు చూస్తాం కదా. నో వేసమ్మా, లైఫ్లో ఏదైనా సరే నీకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. సరే కొద్దిగా అడ్జస్ట్మెంట్లు ఉంటాయి మనకి. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్న ఫెసిలిటీస్ లేకపోతే కంఫర్ట్స్ లేకపోతే ఇంకోటి ఉండకపోవచ్చు ఆటో నడుపుతున్నప్పుడు, కానీ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్ కదా, అన్నిటికంటే ముఖ్యం. అది ఉంది కదా. సో రియల్లీ ఇన్స్పిరేషన్ అనిపించింది, మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. థ్యాంక్ యూ.